వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఒక అంతర్జాతీయ సమస్య గురించి చర్చించుకుందాం. అదేంటంటే దీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం అన్నమాట. అసలు ఏంటి ఈ యుద్ధం, ఎందుకు ఇంత దీర్ఘకాలంగా జరుగుతుంది? మొదట్లో యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఒక 3 రోజుల్లో ముగిసిపోతుంది అనుకున్నాం, కానీ ఇప్పటికి అది 3 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. యుక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం రష్యాతో పోల్చుకుంటే. రష్యా మన ప్రపంచంలోనే 30% భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒక పెద్ద దేశం అన్నమాట. ఆర్థికంగా వైశాల్యం పరంగా రష్యా చాలా పెద్దది, జనాభా పరంగా చాలా చిన్నదన్నమాట. అంటే రష్యన్ జనాభా చాలా తక్కువ. ఒకప్పుడు యుక్రెయిన్ అనేది రష్యాలో ఒక అంతర్భాగం అన్నమాట. తర్వాత యుక్రెయిన్ రష్యా నుంచి బయటకు వచ్చి, సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చి ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరిగింది అన్నమాట. అంత చిన్న దేశం, అంత పెద్ద దేశం మీద ఇన్ని సంవత్సరాలుగా ఎలా యుద్ధం చేయగలుగుతుంది? రష్యా తలుచుకుంటే యుక్రెయిన్ మీద యుద్ధాన్ని 3 రోజుల్లో ముగించగలరు, కానీ ఎందుకు జరగట్లేదు? యుక్రెయిన్కి ఎవరు అండదండలు ఉన్నాయి? ఎవరు ఆయుధాలను సప్లై చేస్తున్నారు? యుక్రెయిన్ వెనక ఎవరున్నారు? రష్యా వెనక ఎవరున్నారు? రష్యా ఎందుకు ఇంత దీర్ఘకాలం యుద్ధం కొనసాగించడానికే చూస్తుంది? తీవ్రమైన దాడి చేసి యుక్రెయిన్ ఎందుకు స్వాధీనపరచుకోవడానికి చూడట్లేదు? అంటే యుక్రెయిన్కి ముఖ్యంగా నాటో దేశాలతో పాటు మనకి బ్రిటన్ మరియు అమెరికా దేశాలు కూడా సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం ఇంత దీర్ఘకాలం రష్యా మీద యుద్ధం చేసే అవకాశమే లేదు. అటు ఉక్రెయిన్కి అమెరికా నుంచి ఆయుధాలు అందుతున్నాయి, బ్రిటన్ నుంచి ఆయుధాలు అందుతున్నాయి, అదేగా నాటో దేశాల నుంచి కూడా సైనిక పరంగా కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి ఉక్రెయిన్కి. అటు రష్యా చూసుకుంటే రష్యా అతిపెద్ద దేశం, వనరుల పరంగా కూడా చాలా పెద్ద దేశం అన్నమాట. ప్రపంచంలోనే పెద్ద దేశం ఏదైతే ఉందో అది రష్యా. వాళ్ళు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నారు. ఆయుధాల పరంగా అన్ని రకాలుగా, ఎయిర్ ఫోర్స్ కానీ, మిలిటరీ కానీ, నేవీ కానీ అన్ని రకాలుగా ఉక్రెయిన్ కంటే 100 రెట్లు పై చేయిగా ఉన్నారు. కానీ ఎందుకు ఉక్రెయిన్ని దీర్ఘకాలంగా యుద్ధం చేయడానికే మొగ్గు చూపుతుంది రష్యా? రష్యా తలుచుకుంటే ఉక్రెయిన్ని ఒక్క అణుబాంబుతో నాశనం చేయొచ్చు. కానీ ఇటు ఉక్రెయిన్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు వాళ్ళు సోవియట్ యూనియన్లో భాగం, అంటే రష్యాలో ఒక అంతర్భాగం. ఈ కారణం చేత కూడా రష్యా ఉక్రెయిన్ మీద తీవ్రమైన దాడి చేయకపోవడానికి కూడా ఇదొక కారణం. అంటే ఒకప్పుడు మా ప్రాంతమే కదా, మా ప్రజలే కదా అన్న విషయం కూడా అయ్యి ఉండొచ్చు. అలాగే తీవ్రమైన దాడి ఉక్రెయిన్ మీద రష్యా మొదలు పెడితే ఇటు నాటో దేశాల నుంచి కానీ, అటు అమెరికా బ్రిటన్ నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అని రష్యా ఆలోచించుకోవడం జరుగుతుందన్నమాట. అంటే షార్ట్ టర్మ్, అంటే భీకరంగా యుద్ధం మొదలు పెడితే ఈ నాటో దేశాలతో పాటు అమెరికా బ్రిటన్ కూడా కలిసి రష్యా మీద దాడి చేస్తాయేమో, అప్పుడు రష్యన్ ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుందేమో అని పుతిన్ గారు ఆలోచించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకు ఈ బ్రిటన్ కానీ, అమెరికా కానీ, కొన్ని నాటో దేశాలు కానీ అంత చిన్న దేశమైన ఉక్రెయిన్కి ఆయుధాల పరంగా లేదా ఇతర మార్గాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నాయి? మనం చూసుకున్నట్టయితే రష్యాలో కానీ, అటు రష్యాలో కానీ ఉక్రెయిన్లో కానీ సహజ వనరులు అధిక స్థాయిలో ఉన్నాయి అన్నమాట. అంటే అటు క్రూడ్ ఆయిల్ కానీ, కొన్ని రకాల ఖనిజాలు కానీ ఉక్రెయిన్లో కూడా రష్యాలో కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాయి అన్నమాట. ఈ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆ సహజ వనరుల కోసమే ఈ అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కొన్ని నాటో దేశాలు కానీ ఉక్రెయిన్కి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే ఎందుకు రష్యా మీద ఉక్రెయిన్ ఉసిగొలుపుతున్నాయి అంటే అటు రష్యాలో ఉన్న సహజమైన వనరులు, అతిపెద్ద దేశం ఆర్థికంగా, సైనిక పరంగా, దాన్ని వేరే విధంగా దెబ్బతీయాలి అని ఇటు నాటో దేశాలు, అమెరికా, బ్రిటన్ ఆలోచిస్తున్నాయి అన్నమాట. అలాగే రష్యాని సైనిక పరంగా లేదా ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు ఆయుధాల వ్యాపారం, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయుధాల వ్యాపారం. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య యుద్ధం దీర్ఘకాలంగా జరుగుతుంది, లేదా యుద్ధం జరుగుతుందంటే దానికి కారణం కొన్ని అగ్రదేశాల యొక్క ఆయుధాల వ్యాపారం. వాళ్ళు వ్యాపారాన్ని పెంపొందించుకోవడం కోసం స్వార్థంగా ఆలోచించి ఇలాంటి చిన్న దేశాల మధ్య యుద్ధాలని సృష్టిస్తున్నాయి అన్నమాట. రీసెంట్గా మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో కూడా కొన్ని దేశాలు ఎంకరేజ్ చేసినాయి, కానీ కొన్ని దేశాలు వద్దన్నాయి. ఎందుకంటే ఈ ఎంకరేజ్ చేసే దేశాలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఆయుధాల వ్యాపారం, వాళ్ళ ఆయుధాలు ఇరు దేశాలు కొనుక్కోవాలి. కేవలం ఒక దేశానికి అమ్మితే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయుధాలు కేవలం ఒక దేశానికి అమ్మితే అది మిత్రత్వం అవుతుంది. 2 దేశాలకి అమ్మితే 2 దేశాలకి శత్రుత్వం అవుతుంది. అంటే ఇంకా యుద్ధం పెరుగుతుందే తప్ప తరగదు, ఆగిపోదు. ఈ విధంగా రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడానికి కూడా ఈ అగ్రరాజ్యాలే కారణం. ఉక్రెయిన్ లాంటి చిన్న దేశానికి బ్రిటన్, అమెరికా నుంచి, నాటో దేశాల నుంచి ఆయుధాల పరంగా వాళ్ళకి
దీర్ఘకాలం యుద్ధం కొనసాగించడానికి కావాల్సిన ఆయుధాలన్నీ సప్లై చేస్తుందన్నమాట. అందుకే రష్యా భీకరంగా ఉక్రెయిన్ మీద యుద్ధం చెయ్యట్లేదు. చేస్తే ఈ అన్ని కంట్రీస్ కలిసి రష్యా మీద యుద్ధానికి దిగే అవకాశం ఉందన్నమాట. అలాగే రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా మీద 400 బాంబర్ డ్రోన్స్తో 40 క్షిపణులతో దాడి చేయడం జరిగింది. అకస్మాత్తుగా రష్యా భూభాగం మీద నుంచే రష్యా మీద దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే రష్యా భూభాగంలో ఉక్రెయిన్కి సంబంధించిన గూఢాచారులు కొన్ని సంవత్సరాలుగా, సుమారు 4 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉండి అనేక మార్గాల్లో ఉక్రెయిన్కి బ్రిటన్ ఇచ్చిన డ్రోన్లని రష్యా భూభాగంలోకి చేర్చి అక్కడి నుంచి రష్యా మీద దాడి చేయడం జరిగిందన్నమాట. కానీ రష్యా ఈ దాడి తర్వాత ఈ దాడిని కొంత నష్టపోయినప్పటికీ ఎమ్మటే ఉక్రెయిన్ మీద భీకరంగా దాడులు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్ ప్రపంచ దేశాలను బతిలాడుకుంటుంది, రష్యా మా మీద భీకరంగా దాడి చేస్తుంది ఆపండి అని. అంటే మీరు ముందు మొదలుపెట్టారు, వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం. ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న నాటో దేశాలు ఉక్రెయిన్ ప్రజలు ఆ యుద్ధానికి భయపడి వలస వెళ్ళే ప్రజల్ని తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నాయి.